హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? పోసాని కృష్ణమురళి అరెస్ట్ చేయడం జరిగిందనమాట. అసలు ఈ టాపిక్ మాట్లాడకూడదు అనుకున్నాను. ఏదో ఒక మూవీ అప్డేట్ ఇస్తే సరిపోదులే, ఎందుకు ఈ టాపిక్ మనకని చెప్పి ఆలోచించాను అనమాట పొద్దున్నుండి. అసలు తనని ఎందుకు అరెస్ట్ చేశారు అనేటటువంటి దానికన్నా కానీ తనతో కొంతమంది నిలబడ్డారనమాట. ట్విట్టర్లో వి స్టాండ్ విత్ పోసాని అనేటటువంటిది హ్యాష్ ట్యాగ్ అయితే బాగా ట్రెండింగ్గా మారింది. అసలు వీళ్ళు ఎంత గుడ్డిగా ఎలా ట్రెండ్ చేస్తున్నారు, ఇంత గుడ్డిగా ఎలా నమ్ముతున్నారు అనేటటువంటిది తెలిసిన తర్వాత నిజంగా అయితే నాకైతే ఈ వీడియో చేయాలి అనేటటువంటిది అనిపించింది అనమాట. ఒకసారి ఈ వీడియో మొత్తం చూడండి మీరు. నేను మొన్నటిదాకా ఈ లైలా సినిమా అప్పుడు వైసీపీ ఫ్యాన్స్ నన్ను చాలా లేపారనమాట. ట్విట్టర్లో ఉండొచ్చు, ఫేస్బుక్లో ఉండొచ్చు, నా వీడియో వాడుకుంటూ బాగానే లేపారు. ఒకేసారి మరి వాళ్ళ పార్టీ అయినటువంటి పోసాని గారికి ఎగెనిస్ట్గా మాట్లాడితే ఏం చేస్తారు అంటే వాళ్ళ ప్రేమ ఎంత ఉంటుందో హేట్ కూడా అంతే ఉంటుంది అనేటటువంటిది నాకు తెలుసు. తట్టుకోగలనా లేనా అంటే నిజాలు మాట్లాడాలి అనేటటువంటి ఉద్దేశంతో ఈ విధమైనటువంటి వీడియో అయితే చేయడం జరిగింది. మీరు హానెస్టీగా వీడియో చివరి దాకా చూడండి. మీ హానెస్టీ కామెంట్ కూడా కింద తెలియజేసేటటువంటి ప్రయత్నం చేయండి. ముందేంటంటే పోసాని గారు ఆయన ఒక యాక్టర్ అనమాట. బతుకు జట్కా బండి లాంటివి అందులో నటించేవారు, అవి జీపించేవారు. ఆ తర్వాత సినిమాలో కూడా మాట నటించిండు. మంచి సీనియర్ నటుడు అనమాట. ఒక సీనియర్ నటుడికి ఎంత పేరు ఉండాలో అంత పేరైతే తనకుంది. ఏ సినిమాలో అయినా సరే తనకైతే అవకాశం వస్తుంది. తన కామెడీతో ఉండొచ్చు, తన వెటకారపై మాటలతో ఉండొచ్చు, అత్తారింటికి దారిలో తన అమాయకత్వంతో ఉండొచ్చు, అందరినీ కూడా నవ్విస్తూ ఉంటాడు. ఆ టైంలో మరి ఫస్ట్ ఆయన పవన్ కళ్యాణ్ గారి సైడే ఉన్నారు. అంటే జనసేనకి సపోర్ట్ చేయలేదు, కానీ ఆ తర్వాత మన వైసీపీకి సపోర్ట్ చేయడం, మన జగన్మోహన్ రెడ్డి గారు ఫిలిం ఇండస్ట్రీకి ఏదో అధ్యక్షులుగా తనైతే నియమించడం, ఆ తర్వాత పోసాని గారు చేసినటువంటి రచ్చ అంతా ఇంత కాదు. వైసీపీలో ఎవరు మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా ఆయనైతే పవన్ కళ్యాణ్ గారిని, అటు టీడీపీను, అటు నారా లోకేష్ గారిని, చంద్రబాబు నాయుడు గారి మీద అయితే దుమ్మెత్తిపోసారనమాట. మీరు శ్రీరెడ్డిని కూడా శ్రీరెడ్డి అని ఎవరా అంటారనమాట. అలాంటి మాటలు అయితే ఆయన మాట్లాడడం జరిగింది. మొట్టమొదట ఆయన ఏ విధంగా తిట్టిండు పవన్ కళ్యాణ్ని అనేటటువంటిది నేను మీకు ముందు వివరిస్తాను అనమాట. ఒక ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఏం మాట్లాడాలి, మ్యాక్సిమం అంటే ఇది జరిగింది, అది జరగలేదు, నువ్వేం చేసినావు. పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే వాళ్ళు చాలామంది ఉన్నారు అనమాట. ఆయన విమర్శించాలంటే చాలా ఉన్నాయి. అవన్నీ ఆయన విమర్శించాడు. నోటికి వచ్చిందల్లా మాట్లాడుతాడు. ఎంత వల్గర్గా అంటే ఒక పార్టీకి అధ్యక్షుడు ఆయన, ఇప్పుడు డిప్యూటీ సీఎం. ఒకప్పుడు ఒక పార్టీ పెట్టి ఆయన ఏమీ ఆశించకుండా ఏదో పోరాడుతుండవు ఒకప్పుడు. మరి అలాంటి ఆయన్ని నువ్వు రెస్పెక్ట్ ఇవ్వనా పర్లేదు. ఇప్పుడు నువ్వు ఆయన కలిసి ఒక ఇండస్ట్రీలో ఉంటున్నారు. ఎగ్జాంపుల్ చెప్తాను నేను. మీరున్నారు, మీతో పాటు పనిచేసేటటువంటి ఒక కొలిక్ ఉండడు. మీరు తిడతారా? అయ్యి మనోడేలే, మన పని చేసేటోడు, ఇంకా వాడిని తిడతారా అని చెప్పి చాలామంది అయితే లైట్ తీసుకుంటారనమాట. కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే పోసాని కృష్ణమురళి గారు ఎలాంటి వల్గర్ మాటలు మాట్లాడిందంటే అలాంటి వల్గర్ మాటలు మాట్లాడిండు. మొట్టమొదటిసారి పవన్ కళ్యాణ్ గారిని ఎలా తిట్టిండు అనేటటువంటిది ఒకసారి చూడండి. నువ్వు పొల్లకి చీర కట్టిన చీర చూస్తావు అమ్మాయి ఎవరని నువ్వు చూడ. పవన్ కళ్యాణ్ లాంటి బసలే ఈ లోకల్లో చేయబాడు. పవన్ కళ్యాణ్ సిక్కులేరు నా కొడక మాట్లాడిన అనేటటువంటి చూశారు కదా, ఇంత దరిద్రంగా. అసలు నాకే చీ అనిపించింది అనమాట. ఎలా మాట్లాడాలా? ఓ బ్రో, రాజకీయం బ్రో, ఎలా మాట్లాడతారు అలా మాట్లాడతారు, తిట్టుకుంటారులే, దీంట్లో నువ్వు ఇంత ఫీల్ కావాల్సిన ఏం లేదు. ఓకే, పవన్ కళ్యాణ్ గారు అంటే రాజకీయంలో ఉన్నారు, ఆయన్ని తిట్టాలి గిట్టాలి అని చెప్పి చాలామంది మాట్లాడతారు. రాజకీయంలో లేనటువంటి తన భార్య గురించి అసహ్యంగా మాట్లాడండి వినండి. పవన్ కళ్యాణ్ నువ్వు షూటింగ్కి వెళ్ళేటప్పుడు వెళ్ళంగానే నీ పెళ్ళాం నీ ఇంట్లో పని వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకుంది అని ఎవరో చెప్పారు. నిజమా కాదా? ఆ బిడ్డలు నీకు పుట్టలేదంట, పని వాళ్ళకే పుట్టారు కదా. మీరు చెప్పండి ఫ్రెండ్స్, ఇప్పటికి కూడా వి స్టాండ్ విత్ పోసాని అంటారా, వి సపోర్ట్ విత్ పోసాని అంటారా? నారా లోకేష్ గారిని చాలా వల్గర్గా అయితే మాట్లాడింది అనమాట. నోటికి మైకుందని అంటే నాకు అనిపించట్లేదు. వీళ్ళ ఫ్యామిలీని ఎందుకు ఇన్వాల్వ్ చేయాలి? నువ్వు తిడితే పవన్ కళ్యాణ్ గారు నన్ను అది అనాలి అని అంటే విమర్శలు చేయొచ్చు అనమాట. కానీ ఈ విధంగా పవన్ కళ్యాణ్ గారి భార్యని, పవన్ కళ్యాణ్ గారి పిల్లల్ని ఇంత వల్గర్గా, ఇంత నీచంగా మాట్లాడే వాడికి కూడా మీరు ఇంకా సపోర్ట్ చేస్తారా? పవన్ కళ్యాణ్ అనేటటువంటి ఆయన పక్కన పెట్టండి, వద్దు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గురించి మనకు అక్కర్లేదు. ఆయన కనీసం రాజకీయం గురించి ఎప్పుడూ మాట్లాడలేదు, రాజకీయంలో వాళ్ళైతే ఇన్వాల్వ్ కాలేదు. మరి అలాంటి వాళ్ళు కూడా మీరు సపోర్ట్ చేస్తారా? ఒకసారి యుక్తితో అయితే ఆలోచించాలన్నమాట. ఇలాంటి వాడికి సపోర్ట్ చేయడం అనేటటువంటిది. ఇప్పుడు కొన్ని పురుగులు ఉంటాయి అనమాట, కొన్ని చీడ పురుగులు ఉంటాయి. ఆ చీడ పురుగులను పక్కనేస్తేనే చాలా బాగుంటుంది. మన జనసేనలో చూసుకున్నట్లయితే పృథ్వీరాజ్, తను ఎంత చీడపురుగు అంటే అంత చీడపురుగు, తను పక్కన ఇస్తే చాలా బెటర్. ఈ వైసీపీలో చూసుకున్నట్లయితే పెద్ద చీడపురుగులు కొన్ని ఉన్నాయి. అందులో ఒక పోసాని కూడా ఒక వ్యక్తి అనేటటువంటిది రియాలిటీ. నువ్వు అసలు ఏం మాట్లాడుతావు అనేటటువంటిది నీకైనా అర్థం కావాలి అనమాట. తను ఏం చేశారంటే సాయంత్రం
ఎగ్జాక్ట్లీ మన ఏపీ పోలీసులు వెళ్ళి ఆయన హైదరాబాద్లో ఆయన గృహంకి అయితే వెళ్ళారనమాట. అప్పటికి ఆయన మన షార్ట్లో ఉండనమాట. నేను రాను, మీరు నన్ను ఎలా అరెస్ట్ చేస్తారని చెప్పి రూల్స్ మాట్లాడిండు. అటు జమ్మూ కాశ్మీర్ కాడ నుండి ఇటు కన్యాకుమారి దాకా మాకు రైట్స్ ఉంటాయి. ఒక వ్యక్తి నేరం చేశాడు అనేటటువంటి ప్రూవ్ అయితే మేము వెళ్ళి వాడిని బొక్కలో తొత్తాం, దాంట్లో ఎలాంటి అనుమానం లేదు అని చెప్పి చాలా క్లియర్గా వాళ్ళైతే చెప్పారనమాట. లాక్కెళ్ళారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పోసాని గారి వైఫ్కి కాల్ చేయడం అవి జరిగినాయి అనుకోండి. ఈ సెకండరీ, ఎందుకంటే ఇప్పుడు ఇందరిదాకా సపోర్ట్ ఇచ్చారు కదా, మినిమం సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో అయితే జగన్మోహన్ రెడ్డి గారు అయితే సపోర్ట్ ఇచ్చారనేటటువంటిది రియాలిటీ. ఒకసారి ఆలోచించండి, ఆలోచించి మాట్లాడాలన్నమాట. అంతా వల్గర్ మాటలు మాట్లాడినోడికి ఇక సపోర్ట్ చేస్తే ఏమయ్యేది లేదు. ఏంది బ్రో జనసేనలో కలిసిపోయినా పవన్ కళ్యాణ్, నేను పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేయట్లేదు, జనసేనలో నేనేం కలిసిపోలేదు, వాస్తవం మాట్లాడుతున్నాను అనమాట. మాట్లాడాలి అనుకుంటే ఇప్పుడు మాట భద్రం సారు అని చెప్పి దేవరా మూవీలో ఒక డైలాగ్ ఉంటుంది, అందులో చాలా అర్థం ఉంటుంది అనమాట. ఈ విధంగా భద్రంగా మాట్లాడాలి ఒక మాట మనం డెలివరీ చేసేటప్పుడు. ఇదనమాట. చాలామంది రెడ్ బుక్లో ఉండేటటువంటి విధంగా టార్గెట్ చేస్తున్నారు, అది ఇది అని చెప్పి చాలామంది మాట్లాడుతున్నారులే. కానీ రెడ్ బుక్లో ఉన్నట్టే మన ఆయన బోరగడ్డ అనిల్ని కూడా అరెస్ట్ చేశారనమాట. అప్పుడు కూడా మనమైతే ఒక వీడియో చేయడం జరిగింది. తను కూడా అంతే, నోటికి ఏదొస్తే అది మాట్లాడమే. ఏందిరా అంటే అనుకోండి, మళ్ళీ ఆ తర్వాత అరెస్ట్ చేసినప్పుడు నన్ను వాళ్ళు మాట్లాడున్నారు, వీళ్ళు మాట్లాడున్నారు, కానీ తీరా నాతో ఎవడు రాలేదు అని చెప్పి తనే తెలియజేసింది అనమాట. నేను మీకు చెప్పేది ఏంటంటే, ఈ రాజకీయాల్లో పడి మీ విలువైనటువంటి జీవితాన్ని నాశనం చేసుకోమాకండి. ఇది ముమ్మాటికి తప్పనమాట. చాలామంది ఎగురుతారనమాట. అసలు చాలా సోషల్ మీడియాలో చూస్తా ఎలా ఎగురుతారంటే అలా ఎగురుతారు. ఈ రోజున టీడీపీ వెళ్తుంది, జనసేన వెళ్తుంది. ఎవరైతే టీడీపీ క్యాడర్స్ తిట్టారో, ఎవరైతే పవన్ కళ్యాణ్ గారిని తిట్టారో, ఎవరైతే టీడీపీ వాళ్ళు తిట్టారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి తీస్తున్నారు అనేటటువంటి రియాలిటీ. నాకు తెలిసి వికెట్ నెంబర్ 3 or 4. ఈ విధంగా మీరేం చేస్తున్నారంటే ఇలా ఎగురుతున్నారు. ఈరోజు జనసేన అధికారంలో ఉంది, పవన్ కళ్యాణ్ అధికారంలో ఉన్నారు, చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నారు అని చెప్పి చాలామంది మామూలు కార్యకర్తలు ఎగురుతున్నారు. మరి ఎవడాండ చూసుకొని ఎగురుతున్నారు అనేటటువంటిది సెకండరీ. ఎగురుతున్నారు, జగన్ గారిని ఇష్టం వచ్చినట్టు తిట్టున్నారు, అది ఇది చేస్తున్నారు అనమాట. కానీ రేపటి రోజున వాళ్ళది అవ్వచ్చు. మీరు ఎవరైనా ఊహించారా ఈ రోజు వీళ్ళదైతేనే రేపటి రోజున వాళ్ళు అవ్వచ్చు అనేటటువంటిది మీరు గుర్తుపెట్టుకోండి. మీ విలువైనటువంటి జీవితాన్ని ఈ రాజకీయాలకి, ఈ ప్రభావాలకు పోయి జీవితాన్ని ఇదిగా అమ్మకంటే. నేను ప్రతి ఒక్కరికి చెప్తాను, నాట్ ఓన్లీ ఏపీ గురించి మాట్లాడట్లా, తెలంగాణ గురించి కూడా మాట్లాడుతున్నా. ఇప్పుడు కొంతమంది అదని ఇదని అని చెప్పి ఆ దేవుని తిట్టడం, ఈ దేవుని తిట్టడం లాంటివి అయితే చేస్తున్నారు. ఆనెస్టీగా చెప్పండి భయ్యా, ఇవన్నీ వర్కౌట్ అవుతాయా అనేటటువంటిది ఒకసారి ఆలోచించండి. మీరు చాలామంది నేను చూసినా అనమాట, నేను ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే ఈ విధమైనటువంటి రచ్చ జరుగుతుంది. సనాతన ధర్మానికి, క్రిస్టియానిటీకి పెద్ద యుద్ధం అనమాట. మీ దేవుడు గొప్ప అని చెప్పి వాళ్ళు చెప్పడం, మా దేవుడు గొప్ప అని చెప్పి వీళ్ళు చెప్పడం. ఇంకో గుండె అని ఉంటాడు అనమాట. ఆయన ఏం చేస్తున్నాడంటే చాలా వల్గర్గా ఆ యేసువారిని, ఆయన వాళ్ళని అయితే తిడుతున్నాను అనమాట. దాంతో వీళ్ళు కూడా ఒక స్టెప్ ముందే సిద్ధిడుతున్నారు అనమాట. ఒకటి మీరు ఆలోచించండి, ఒకటి మనం నీ అమ్మ అంటేనే కదా మన నీ అమ్మ అనేది. ఇక్కడ ఏం జరుగుతుందంటే, పనికి మాలినటువంటి ఎదవలు, లుచ్చగాళ్ళు, లఫంగిగాళ్ళు వెళ్ళి ఆ క్రిస్టియానిటీని తిడుతున్నారు, వెళ్ళి ఆ ముస్లిమ్స్ ఆ దేవుళ్ళు తిడుతున్నారు అనమాట. దానివల్ల ఏం జరుగుతుందంటే అట్నుండి రిప్లేస్ కూడా మన దేవుళ్ళు తిట్టేస్తున్నాం అనేటటువంటి లాజిక్ ఇలా మిస్ అవుతున్నారు అనేటటువంటిది నాకైతే అర్థం కావట్లేదు అనమాట. ఒకటి చెప్తున్నా నేను, నువ్వు రియల్ హిందువా, రియల్గా భగవద్గీతలో ఏముంది అనేటటువంటి ఫాలోగా, రియల్ క్రిస్టియన్వా, రియల్గా బైబిల్లో ఏముంది అనేటటువంటి ఫాలోగా, రియల్ ముస్లిమ్మా, కులంలో ఏముంది అనేటటువంటి ఫాలోగా. నిజంగా నీ మనసు బాగోలేనప్పుడు సోమవారం నాడు శివాలయంకి వెళ్ళు, గంట కొట్టు, శివుడికి దండం పెట్టుకో, ప్రసాదం నేను తీర్థనాకు వచ్చు, ఎంత మనశ్శాంతి ఉంటుంది, అది గుడ్. నువ్వు క్రిస్టియన్వా, చర్చికి వెళ్ళబ్బా, చర్చికి వెళ్ళి బైబిల్ చదువుకో. అది నీకెందుకు ఒకరితో నేను వాడిని నా మతంలో లాగుతానేటటువంటిది రాంగ్, అది ముమ్మాటికి తప్పనమాట. వాడి ఇష్టమే వాడొస్తే వాడే వస్తారు కదా. వెళ్ళు మంచిగా ఆ దేవుని ప్రార్థించుకో, ఆ యోహోని ప్రార్థిస్తావా, జీసస్ని ప్రార్థన నీ ఇష్టం. నువ్వు ముస్లిం అయితే ఏం చేస్తావు, చేయి, నమాజ్ చేయి, 5 పూటలు నమాజ్ చేయి, ఖురాన్ చదువుకో, ఎంత మనశ్శాంతి, ఇంతవరకే. అంతేగాని నీ దేవుడు గొప్ప నాది. ఒకసారి ఆలోచించండి, చైనా అనేటటువంటిది డీప్ సీక్తో ముందుకు వెళ్తుంది. యూఎస్ఏ చూసుకున్నట్లయితే ఒక్కసారి ట్రంప్ గెలిచిన తర్వాత నాన్ విషయం చెప్పినట్టు షేర్ మార్కెట్ పడిపోయింది. అక్కడ ఆ దేశాలు పోటీ పడుతున్నాయి అభివృద్ధితో. కానీ మన వాళ్ళు మట్టి ఏం చేస్తున్నారు తెలుసా, పెరానా షాపులు బయటకు వస్తున్నాయి, తిమింగళాలు బయటకు వస్తున్నాయి. ఏ విధంగా నీ దేవుడు గొప్ప, నా దేవుడు గొప్ప అనేటటువంటి వాగ్దాగ్ధం అయితే మునిగిపోతున్నారు అనమాట. యువత ఆలోచించాలి అనేటటువంటిది రియాలిటీ. ఇవి చాలామంది ఆలోచించాలి. నన్ను కూడా ఇన్స్టాగ్రామ్లో చాలామంది ట్రోల్ చేశారు. ఒకడైతే నీకు కట్ లేదా, నీకు సుంతి చేయలేదా అని చెప్పి ఇది మాట్లాడిన అనమాట. నిజం చెప్తానా, వాడి వీడియో నా దగ్గర ఉంది, వాడు ఆడియో నా దగ్గర ఉంది. వాడి మీద కంప్లీట్ ఫీల్ చేసి వాడి బొక్కలు ఎరగొట్టేయటం జస్ట్ కొద్దిసేపు కూడా పట్టదు అనమాట. ఎందుకంటే వాడు కల్చర్నే అవమానపరిచిండు, నన్నొక్కన అవమానపరచలా, యావత్తు ముస్లిమ్స్ కల్చర్ని అవమానపరిచిండు వాడు. అలాంటి వాడు తిత్తి తీయటం ఎంతోసేపు పట్టదు. కానీ ఏంటంటే నేను వాడు భవిష్యత్తు గురించి ఆలోచిస్తాను. మనకు అవసరం లేదు, ఇప్పుడు నేను పడతాను అంటే నేనేం చెడ్డను కాదు అనేటటువంటి రియల్ మీరు అంతా కూడా ఆలోచించండి. ఎందుకు ఇలాంటి రాజకీయ నాయకుల కోసం, ఇలాంటి మతతత్వ పార్టీల కోసం మీ జీవితాన్ని సంక్రాంతించుకోకూడదు అనేటటువంటిది రియాలిటీలో
నేనైతే ఈ వీడియో చెప్పడం జరిగింది. ఎక్కడో స్టార్ట్ అయ్యి ఎక్కడో వెళ్ళిందనమాట. ఇది అనమాట పోసాని గారు అరెస్ట్ చేయడానికి గల కారణం, ఆయన మాట్లాడినటువంటి మాటల్ని మెయిన్ రీజన్ అనేటటువంటి రియాలిటీ. మరి ఆయన మీద ఏం కేసులు పెట్టారనేటటువంటిది ఇంకా బయటకు రాలేదు. అది వచ్చిన తర్వాత డెఫినెట్లీ ఒక వీడియో చేసేటటువంటి ప్రయత్నం చేస్తాను. ఉంటా మరి బాయ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, వీలైనంత వీడియో షేర్ చేయండి. ఏమైనా తప్పుగా ట్యూట్గా మాట్లాడుతుంటే ఐఎమ్ సారీ. నేనైతే నా మనసులో ఉన్నటువంటి ఫీలింగ్ ఈ వీడియోలో అయితే బయట పెట్టా.